నమస్కారం ఫ్రెండ్స్. మనమెప్పుడు మన స్థాయి తెలుసుకొని మన జీవితంలో వ్యవహరించాలి. మన స్థాయి మరిచి ఎప్పుడు బ్రతకడం స్టార్ట్ చేస్తామో అప్పుడే చిక్కులు ఎదుర్కొంటాం. నేను కొన్ని సింపుల్ ఫార్ములాస్ చెప్తాను. అవి పాటించారంటే జీవితంలో మనశ్శాంతి అనేది కొరత ఉండదు. ఈ మనశ్శాంతి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, కానీ ఒక జనరల్ మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. అంటే డబ్బు పరంగా మనశ్శాంతి లేకపోవటం కాదు, కానీ నేను అంబిషియస్ పర్సన్ కనుక, ఇన్నోవేటివ్ పర్సన్ కనుక ఇవి పూర్తిగాక నేను తర్జన భర్జన పడుతుంటాను. అంటే నా బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో నేను ఫిజికల్గా అంత దాన్ని అందుకోలేకపోతాను. జనరల్ నాతో అదే జరుగుతుంది. డ్యూ టు సమ్ అదర్ టాస్క్, అంటే మెయిన్ టాస్క్స్ ఉంటాయి. దానికోసము నా లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం, ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ దాని గురించి నేను కంప్లైంట్ చేయలేను, చేయొద్దు కూడా. ఎందుకంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ని పక్కకు పెట్టి మన అంబిషన్స్ని మనం అచీవ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇప్పుడు నేను అన్ని బంధాలు తెగొట్టుకొని ఎవరిని కేర్ చేయకుండా నా బ్రెయిన్లో వచ్చే థాట్స్ని ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి ముందరికి వెళ్ళిపోవచ్చు. అందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ దీనివల్ల మనశ్శాంతి లభిస్తుందా లేదా అనేది ఆలోచిస్తే లభించదు. మరి మనశ్శాంతి లభించని టార్గెట్స్ అచీవ్ చేసి కూడా మనం ఏమీ అచీవ్ చేసింది ఏం లేదు నా ప్రకారం. రెస్పాన్సిబిలిటీస్ వల్ల మన టార్గెట్స్ అచీవ్ అవుతలేవా అంటే కావు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ మేజర్ అచీవ్మెంట్ నా ప్రకారం. ఎవరో నా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయింటే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయిపోతుండే. సో వాళ్ళు ఆగి మన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు గనక మనము ఈ మాత్రం బతకగలుగుతున్నాం. ఈ ఫ్యాక్ట్ ఒక్కసారి మీరు గుర్తుంచుకుంటే మీరు ఓవర్ అంబిషియస్ ఉండరు. రాత్రి నిద్ర పట్టదు, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి, కొద్దిగా పెసిమిజం డెవలప్ అవుతుంది, బయటి జనాలను చూస్తే కొద్దిగా ఈర్ష్య కలుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనం కొద్దిగా ఈర్ష్య పడతాము, డిప్రెస్ అవుతాము, ఇవన్నీ ఉంటాయి. కానీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కీ టు పీస్ఫుల్ మైండ్. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు నా స్టేట్మెంట్ని ఇది ప్రొఫెషనలిజం కాదండి, ఇవాళ రేపు ఎవ్వరు పట్టించుకుంటలేరండి అంటారు. పట్టించుకోని మనిషే కాదు. నీవు ఏది పట్టించుకోవాలో అది పట్టించుకోకుండా ముందు వెళుతున్నావు అంటే నీవు ఒక పశువుతో సమానం. నీవు ఎంత అచీవ్ చేసినా ఎవడు చప్పట్లు కొట్టాడు ఉండడు. సో మనిషికి మనశ్శాంతి, మనసు ముఖ్యం. మనశ్శాంతికి మనసు మూలం కనుక మనసుకు టానిక్ మనశ్శాంతి.
అంటే మనకు మనం మనశ్శాంతి కొరవాడుతున్నాం, తక్కువ చేసుకుంటున్నాము అంటే అది మన తప్పు. ఎగ్జాంపుల్ నాదే, నాకు ఒకసారి 3-4 డేస్ నిద్ర పట్టదు అంటే అది ఎవరు తప్పు అంటే నా తప్పే. థాట్స్ వస్తూ ఉంటాయి, దీనివల్ల నిద్ర కొరవడి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. పొద్దున వర్క్ ఉండే ఉంటుంది కానీ నైట్ స్లీప్ ఉండదు. సో ఇది మంచిదా అంటే మంచిది కాదు పర్సనల్ లెవెల్, బట్ సైకలాజికలీ దిస్ గివ్స్ ఎ హై. ఎందుకంటే మనకు నిద్ర పోవాలన్నా రాదు. ఇది మంచిదా అంటే మంచిది కాదు, కానీ బ్రెయిన్లో థాట్స్ అనేవి మనం తెచ్చుకుంటే వచ్చిపోయేవి కాదు. మనం అంబిషియస్ ఉన్నాము అంటే ఇవన్నీ పర్యవసానాలు, అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల మనకేం దక్కుతుంది అని మనం విన ఒక్కసారి అనుకుంటే మంచి నిద్ర పడుతుంది. సమాజంలో ఏమైతే మనకేమి అనుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఎవరు దస్తే మనకేమి అనుకుంటే మంచి నిద్ర పడుతుంది. మనమే రెస్పాన్సిబిలిటీస్ మోయాలనా అని ఒక ప్రశ్న వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. 10 మంది తినేకన్నా ముందు మనం భోజనం చేయాలి అనే ఒక థాట్ వస్తే మంచి నిద్ర పడుతుంది. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిద్ర తప్పకుండా పడుతుంది. కానీ నిద్ర లేచినాక మనను మనం చూసుకుంటే మనలో మనిషి అనే తత్వం మిగలదు. ఇప్పుడు కొన్ని అంబిషన్స్ వేరే, ప్రాక్టికల్ గోల్ అచీవ్మెంట్స్ వేరే. ఇప్పుడు నేను 100 గోల్స్ పెట్టుకుంటే దాంట్లో ఒక 5 to 6 అచీవ్ అవుతాయి, 95 కొన్ని కనుమరుగైపోతాయి, కొన్ని బ్యాక్లాగ్లో పడుతుంది, కొన్ని చేయలేను అని డిసైడ్ అయిపోతాను. సో ఓన్లీ 5% మనము అచీవ్ చేయొచ్చు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సి ఓనింగ్ ఏ హౌస్ at a tender age of 30 to 40 ఇది ఓవర్ అంబిషన్. మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక 50 ఏజ్లో ఆలోచిస్తే ఇట్స్ ఫార్ బెటర్. నేను ఎందుకో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి 28 to 45 this is the prime age to achieve something. Be ambitious. మనము రిస్క్ తీసుకునే టైమింగ్. జనాలు ఏం చేస్తున్నారు, ఈ రిస్క్ తీసుకొని అంబిషియస్గా ఉండే టైంలో ఇల్లు కొంటున్నారు. అంటే తమ అంబిషన్స్కి తమ చేతులతోనే సమాధి కట్టుకుంటున్నారు. ఈ సమాజం డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఇండ్లు. మీరు ఏ ఫోకస్తోని మీరు ఇల్లు కొనే ముందు ఉన్నారో ఇల్లు కొన్నాక ఆ ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. కరెక్టా రాంగా? మనము ఇల్లు కొని ఈఎంఐ అనే ఒక చిన్న లైన్ గీసేసుకొని ఇల్లు కొనేస్తాం. ఇల్లు కొనేసినాక ఆ చిన్న లైను టోటల్ మీ జీవితం పారాగ్రాఫ్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను చెప్పినవి స్టెప్ బై స్టెప్ మీరు చేస్తే యూ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. అర్థమైందా? నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతా, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తా. ఏది రాంగో దాన్ని బల్లగుద్ది సంవత్సరాలు మోస్తాను.
ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఈ ప్రైస్ చూడలేం మనం, హైదరాబాద్లో రావు ఈ ప్రైజెస్. ఎందుకంటే మన దగ్గర ఎడ్యుకేటెడ్ ఇడియట్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే లైఫ్ సైకిల్స్ తెలియవు, ఎకనామిక్ సైకిల్స్ తెలియవు, డిమాండ్ సప్లై అంటే అర్థమే తెలియదు, ఎంప్లాయ్మెంటు జీడిపి అంటే దాని బేసిక్స్ కూడా తెలియని సన్నాసులు యూట్యూబ్లో కొలలు ఉన్నారు. అది కన్స్ట్రక్షన్ సెక్టర్లో అయితే 99% మూర్ఖులే, దాంట్లో ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళనందరినీ కన్విన్స్ చేసుకొని కూర్చోగలమా? కూర్చోలేదు. కానీ మనం పట్టు ఏం పడతామో అది లాజికలీ కరెక్ట్గా ఉంటే గట్టిగా కూర్చోవాలి, అదే ఫ్రూటిఫై అవుతుంది. మీరు 45 దాటే వరకు ఇల్లు కొనే అవసరమే లేదు. మీ దగ్గర డబ్బున్నా ఇల్లు కొనకండి. మీకు ఇలాంటి సజెషన్ యూట్యూబ్లో ఇవ్వడు. 45 దాటే వరకు మీరు ల్యాండ్ రైట్స్ ఎక్కడైనా పోనీయండి, ఏరియా డెవలప్మెంట్ ఎంతైనా కానివ్వండి, మీరు ఉండగలిగేది 2 రూములు, 1 కిచెను, 2 బాత్రూమ్లు. మీ జీవితాంతం మీరు లగ్జూరియస్గా ఉన్న మీరు ఉండగలిగింది 3-4 గదుల్లోనే తప్ప, మీరు ఒక 10 బెడ్రూమ్ మ్యాన్షన్ కట్టుకున్నా మీరు మ్యాక్సిమం స్పెండ్ చేయగలిగింది 1 బెడ్ మీదనే. మీరు రాజులు కాదు, ఇది రజ్వాడాలు కాదు, మీరు నిజాము కాదు. నిజామే అంటే ఫ్రూగల్గా లైఫ్ లీడ్ చేసే. ఎప్పుడు మనకు ఈ థాట్స్ వస్తాయో, ప్రాక్టికలీ వాట్ ఈజ్ లైఫ్, వై ద హెల్ ఐఎమ్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ మై డే ఫర్ వాట్, why I am spending 8 to 12 hours working for somebody for what? ఒక్కసారి మీరు ఇది ఆలోచించండి, మీరు ఇల్లు కొనడం ఈజీగా మానేస్తారు. నేను ఎప్పుడు సైకాలజికలీ డీప్ సబ్జెక్ట్స్ టచ్ చేయను, ఎందుకంటే జనాలకు నిజం వినే అలవాటే లేదు, చచ్చిపోయింది. పైనే తేలుతుంటారు, పైనే బతుకుతారు, పైనే చచ్చిపోతారు. కానీ ఈ డీప్ సబ్జెక్ట్లనే లైఫ్లో అచీవ్ చేయవలసింది, అచీవ్ అయితే సుఖపడవలసింది ఈ డీప్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. మీరు అంబిషియస్గా ఉండే టైంలో ఇల్లు కొన్నారు అంటే మీ మైండ్ మొత్తము డెట్ తీర్చడంలోనే పోతుంది, అంటే అప్పు తీర్చడంలోనే మీ మైండ్ బిజీ అవుతుంది. మీరు లైఫ్లో వచ్చే బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా ఈ అప్పు కారణంగా సంపూర్ణంగా ఎంజాయ్ చేయలేరు. అప్పు స్లో పాయిజన్ లాంటిది. మీరు ఏ లైఫ్ లీడ్ చేద్దామని కలలు కానీ ఇల్లు కొన్నారో ఆ ఇల్లే మీ కలలని చెదరగొట్టి బెదరగొట్టి మీ నుంచి దూరం చేస్తుంది. మీ లైఫ్ అప్పులు తీర్చడంలోనే మీ జీవితకాలం గడిచిపోతుంది. అప్పులు తీరవాలి అంటే ఎక్కువ గంటలు పనిచేయాలి, ఎక్కడంటే అక్కడ పనిచేయాలి, ఫ్యామిలీతో దూరంగా ఉండాలి, రిస్క్ తీసుకోవాలి, ప్రేమలు తగ్గించుకోవాలి, టైముకు తిండి తినకపోయినా పర్వాలేదు అనుకోవాలి, బంధాలు బాంధవ్యాలు అనవసరమని అనుకునే స్థాయికి మనం దిగజారాలి.
పిల్లల భవిష్యత్తు డబ్బుతో కొని జీవితం సాగదీయాలి. అంటే ఇవన్నీ ఒక ఇల్లు కొన్న కారణంగా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న జనాలకు తెలిసిన మత్తు పదార్థంలాగా ఈ ఇంటి వెనుకబడుతుంది. నేను ఒక ప్రాక్టికల్ మీ ముఖం మీద ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎప్పుడైనా 60, 70, 80 లక్షల క్యాష్ మీ ఇంట్లో అన్నా మీ అకౌంట్లోనైనా ఒక్కసారి చూసారా? ఎంతమంది ఉంటారు? అంటే ఆస్తులు అమ్ముకొని ఏదో పెద్ద జాబ్ ఉండి అటువంటి వాళ్ళు అంటారు. యావరేజ్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్ మీ అకౌంట్లో 60, 70, 80 లక్షలు ఎప్పుడైనా చూసారా? మీరు కండ్లారా చూడని డబ్బును మీరు అప్పుగా ఎందుకు తీసుకుంటున్నారు? ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ వస్తుంది. మీకు ఒక డ్రీమ్ అనిపించే ఒక 70, 80 లక్షల రూపాయలను మీ ఏ ధైర్యంతో అప్పుగా తీసుకొని, అది ఇంటి కోసం, బిజినెస్ కోసం కాదు, బిజినెస్ కోసం తీసుకున్న అప్పు అంటే మీకు మీరు రెస్పెక్ట్ సంపాదించుకున్నట్టు. మీరు ఆ బిజినెస్ వల్ల 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించి దాంతో డబ్బు సంపాదించే ఎబిలిటీ ఉంది అంటే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్. దానికో స్థాయి గౌరవం ఉంది. కానీ అప్పు చేసి ఇంట్లో ఉండే వాడు అంటే చాలా హీనుడు నా ప్రకారం. 4 గోడల కోసం నీ జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు వాడు అందరికన్నా అధముడు, ఇంటి యజమాని కాదండి. చాలా మంది ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే మీ కొంప ముంచుతారు. ఇట్లా కీ ఇస్తాడు, గృహప్రవేశం ఇట్లా కాళ్ళతోని తన్ని లోపల వస్తుంది మహిళ, గోడలు ఇట్లా తిరిగి చూసుకుంటారు అంతే. అదే లాస్ట్ మూమెంట్, ఇక అయిపోయింది, ఇంకా హ్యాపీనెస్ ఉండదు. అంటే మనము సంతోషాన్ని ఎతుక్కుంటూ నరకంలో వెళ్ళిపోతుంది. ఆ నరకాన్నే స్వర్గం అనుకుంటున్నాను. ఎంత ఫూలిష్ యాక్ట్ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పినది నేను చాలా క్లియర్గా చెప్తా. ఈ బిల్డర్లకు నేను తీసుకున్న క్లాస్ తీసుకుంటే వాళ్ళ ఆ బిల్డింగ్ వృత్తి మానేస్తారు. నేను నార్మల్ కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ఫోకస్ చేయండి, అద్భుతమైన చేంజెస్ మీ లైఫ్లో నేను గ్యారంటీ. మీ దృక్పథం, మీ అప్రోచ్ మార్చుకోండి లైఫ్ గురించి. అప్పు చేసి ఇల్లు కొనడం అంత దరిద్రపు గొట్టు థాట్ ఇప్పుడున్న సమయంలో ఇంకొకటి లేదు. ఈ థాట్ని ఎన్కాష్ చేయడానికే బిల్డర్స్ ఫస్ట్ ప్లాట్లు అమ్మారు. ప్లాట్లు కొనడానికి కాదా అని ఫామ్ ల్యాండ్స్ అమ్మారు. సరే, ఫ్లాట్లు మన స్థాయికి తగవు అనిపించినప్పుడు ప్లాట్లకు కొన్నాం. కానీ ప్లాటు యొక్క స్థాయి మనం కొనలేము అని తెలుసుకున్నాక ఫ్లాట్ల దిక్కొచ్చాయి. ఫ్లాట్లు మాకు చిన్నవి, మా స్థాయికి కాదు అన్న వాళ్లకు విల్లాలు అమ్మారు. విల్లాలు మా స్థాయికి సరిపోవు అంటే ఈ ట్రిప్లెక్స్ విల్లాలు అన్నారు. సరే, ట్రిప్లెక్స్ విల్లాలు మాకు మెయింటెనెన్స్ ఎక్కువైతుంది అంటే లగ్జరీ ఫ్లాట్స్ అన్నారు. అంటే వీళ్ళు మన థాట్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయో బిల్డర్స్ కూడా మనను ట్రాప్ చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు
ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అంటే మన క్వశ్చన్కి వాళ్ళు ఒక రకమైన ఆన్సర్ ఇస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ కాదు, ఒక రకమైన ఆన్సర్. ఆ రకమైన ఆన్సర్లనే మనము నిజమైన ఆన్సర్లు అనుకొని మన లైఫ్లో అడాప్ట్ చేసుకుంటాం. ఒక సగటు వేతన జీవి తన 50 నుంచి 60% డబ్బును ఈఎంఐ రూపంలో కట్టి లగ్జరీ లివింగ్ అనే కాన్సెప్ట్లో ఉంటున్నాడంటే వాడంత వెధవ ఇంకోడు లేడు. నీవు సంపాదించే 60 to 70% డబ్బు నీవు ఈఎంఐ రూపంలో కట్టి నీవు లగ్జరీ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నావు అని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. తప్పు. యు ఆర్ నాట్ లివింగ్ ఏ లగ్జరీ లైఫ్. యు ఆర్ ఇన్ ఏ డైలమా దట్ యు ఆర్ లీడింగ్ ఏ లగ్జరీ లైఫ్. You are living in a myth. You are living in a dilemma that you are leading a luxurious life. But the thing is, you are paying for a luxury but not leading your life. అర్థమైందా? ఇంగ్లీష్ అర్థమైతే వినండి. You are paying for your luxury బట్ యు ఆర్ నాట్ లీడింగ్ దట్ లైఫ్. మీరు లగ్జరీ కోసం డబ్బులు చెల్లిస్తున్నారు, కానీ జీవితం లగ్జూరియస్గా జీవించడం లేదు. డబ్బు పోతుంది, మనశ్శాంతి కలుగుతాం లేదు. డబ్బు పోతుంది, మీ యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటున్నారు. అంటే ఏ బాధ లేకుండా ఈఎంఐ కడుతున్నాం. చూసారా, మేము అలవోకగా ఈఎంఐ కట్టి లగ్జరీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. అసలు లగ్జరీ ఎవరు ఎంజాయ్ చేయాలి? లగ్జూరియస్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లగ్జరీ స్టాండర్డ్స్ ఉంటాయి. అది చాలా మందికి తెలియదు. లగ్జరీ అంటే వస్తు రూపేణ లగ్జరీ కాదు, తిండి రూపేణ లగ్జూరియస్ కాదు. వెరైటీ ఫుడ్ తింటున్నాం, మేము మంచి బట్టలు వేసుకుంటున్నాం, క్వాలిటీ గార్మెంట్స్ వేసుకుంటున్నాం. చాలా మందికి మేము క్వాలిటీ మెడిసిన్స్ తీసుకుంటున్నాం. అది కూడా లగ్జరీ లివింగ్ కింద రావచ్చు బహుశా. కానీ నా ప్రకారము నీవు గంపెడు ట్యాబ్లెట్లు వేసుకొని ఒక ట్రిప్లెక్స్ విల్లాలున్నా అది ఒక నరకంతో సమానం తప్ప నీవు ఒక లగ్జరీ లివింగ్ అంటే లగ్జరీ లివింగ్ని అడాప్ట్ చేసుకుంటున్నావు అని నేను అనుకో. లగ్జరీ ఎవరికి కావాలి అంటే పీపుల్ హూ ఆర్ ఎంజాయింగ్ ద లగ్జరీస్ బై స్పెండింగ్ జస్ట్ 5 to 10% ఆఫ్ దర్ మంత్లీ ఇన్కమ్. ఎవరు తమ మంత్లీ ఇన్కంలో 5 to 10% స్పెండ్ చేసి ఆ స్థాయిలో లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడో వాడే లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. ఇప్పుడు మిలియనర్స్ దే స్పెండ్ 1 to 2% ఆఫ్ దర్ ఇన్కమ్. దే ఆర్ లివింగ్ ఏ ప్రాక్టికల్ లగ్జూరియస్ లైఫ్. అంటే అక్కడ కూడా తేడాలు ఉన్నాయి. డైవోర్సులు, పిల్లల భవిష్యత్తు పట్టించుకోకపోవడము, హెల్త్ డిటీరియేట్ కావడము. కానీ దే ఆర్ స్పెండింగ్ జస్ట్ 1 to 2% ఆఫ్ దర్ మంత్లీ ఇన్కమ్ ఆన్ లగ్జరీస్. అంటే లగ్జరీ కొనడానికి వాళ్ళకి 1 to 2% ఇన్కమ్ చాలు. కానీ మనము లగ్జరీ కొనాలంటే 70% ఆఫ్ అవర్ ఇన్కమ్ మనం ధారపోస్తే కానీ ఆ లగ్జరీ అనే ఒక పదము మన దగ్గరికి రాదు, దరిదాపులకు కూడా రాదు. సో ఎవరు లగ్జూరియస్గా బతుకుతున్నారు? మిలియనియర్ లగ్జరీని చూసి మనం కొనడానికి పోతే మన 70% డబ్బు ఆ లగ్జరీస్కి పోతాయి.
పులిలాగా మనం నటించవచ్చు కానీ పులి ఎన్నడూ కాలేము. ఈ సత్యాన్ని అందరు గ్రహించాలి. ఇంకో సత్యాన్ని గ్రహించాలి. ఈ హై రైజెస్లో ఫ్లాట్ తీసుకుంటే లగ్జరీ అనే పదానికి మనం అడ్రస్ ఇచ్చినట్టు అవుతాము అనుకుంటున్నాం. తప్పు. అక్కడ మీ ఫ్లాట్ కూడా ఎమ్యూనిటీస్ పై డిపెండ్ అయి ఉంది. ఆ ఎమ్యూనిటీస్కి మీరు కట్టే ప్రీమియం కూడా అది లగ్జరీ లివింగ్ కింద రాదు. ఎందుకంటే మీరు 70% మీ ఇన్కము, 60% ఇన్కము మీరు ఈఎంఐలో కట్టినాక ఆ ఎమ్యూనిటీస్కి కట్టే డబ్బు కూడా మీకు భారంగా తయారై మీరు పేరుకే లగ్జరీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు కానీ మీ జీవితంలో లగ్జరీ అనే పదానికి అర్థం ఎప్పుడో పోయింది. దయచేసి ఈ సింపుల్ ఫ్యాక్ట్ గమనించండి. లగ్జరీ అంటే ఏమి? మనకు అలా బతికే హక్కు ఉందా? మన స్థాయి ఉందా? 10 మంది చెప్పారని అది లగ్జరీనా? మీకు అది లగ్జరీ అనిపిస్తుందా? లగ్జరీ అంటే ఏమి? మీ జీవితంలో లగ్జరీస్ అంటే ఏమి? ఇలాంటి చిట్టి పొట్టి ప్రశ్నలు మీరు వేసుకున్నారంటే మీరు చచ్చిన ఈ 25-30 రేంజ్ నుంచి 45 ఇయర్స్ వరకు మీరు ఒక ఫ్లాట్ కానీ సొంత ఇల్లు కొనడానికి కూడా అటెంప్ట్ చెయ్యరు. ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్, లాజికలీ యు హ్యావ్ గ్రోన్ లాజికలీ. మీకు ఎడ్యుకేషన్ వల్ల ప్రాపర్ లాజిక్ అర్థమవుతుంది అనుకుంటే మాత్రము మీరు ఇలా చేయగలరు. లేకపోతే మీరు కూడా గొర్రెల సంతల గొర్రెలాగానే ఉండిపోతారు. ఎడ్యుకేషన్ అంటే ప్రశ్నించే తత్వం. ప్రశ్నించే తత్వం వల్ల లాజిక్ మనం అడగగలం, లాజిక్ ప్లే చేయగలం. ఆ లాజిక్ని సాటిస్ఫై చేసిన నాడే మనము ఆ వస్తువుని ఎంజాయ్ చేయగలం. యూ కెన్ ఎంజాయ్ ఎన్ ఆబ్జెక్ట్ or a subject if it satisfied your internal logic. మీలో ఉత్పన్నమయ్యే లాజిక్ని ఏ రోజు ఆ వస్తువు లాజికలీ రీజనింగ్ ఇచ్చి తీర్చగలదో ఆ రోజే ఆ వస్తువుని ఎంజాయ్ చేయగలరు. ఇది ఫ్లాట్స్కి కానీ ఓన్ ప్రాపర్టీస్కి కానీ పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. దయచేసి 30 నుంచి 45 దాటే వరకు మీరు ఏ ఇల్లు కొనకపోయినా ఎవ్వడు ఏమీ అనుకోడు. ఇది జీవితంలో ఓడిపోయే క్షణం కాదు, గెలిచే క్షణాలు. ఈ గెలిచే క్షణాల్లో మన చేతులారా మనము ఓడిపోయే సాధనాలను తెచ్చి మనపై వేసుకున్నట్టు ఉంటుంది ఈ ఓన్ ప్రాపర్టీస్ కొనడం వల్ల. 30 to 45 ఇయర్స్ రేంజ్లో మీ ప్రాపర్టీస్ 50 రీచ్ అవుతుంటే మీరు కొనండి. ఎంజాయ్ చేయడం మనపై ఉంటుంది. ఎంజాయ్ మీనింగ్ తెలవాలి, లగ్జరీ మీనింగ్ తెలవాలి, రెస్పాన్సిబిలిటీ మీనింగ్ తెలవాలి, సొసైటీలో మన గ్రోత్ అంటే ఏమి అనే మీనింగ్ తెలవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీ జీవితం సఫలీకృతమై మీరు అనుకున్నది అచీవ్ చేసి ప్రశాంతంగా ఒక ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఉంది అని డంకా బజాయించి చెప్తున్నా. మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైంటే అర్థమైందని, లేదు అంటే దేవుడికి దండం పెడుతుంది. ఎందుకంటే ఇంత ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు మీ లైఫ్ చేంజింగ్ ఒక డోసు నేను ఇచ్చిన అనుకుంటున్నా. దీని మీద థింక్ చేసేది మీ రెస్పాన్సిబిలిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే డిస్క్రిప్షన్లో, కమెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్స్
మీరు క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ నా ఛానల్స్ని మీరు ప్రమోట్ కూడా చేస్తారని ఆశిస్తూ నమస్కారం.